ఆచరించమని చెప్పిన పండుగలు యూదులకు 7 ఉన్నాయి. 7 4వ పండుగ పెంతెకొస్తు పండుగ, పస్కా పండుగ, పర్ణశాలల పండుగ, వారముల పండుగ. దీన్ని పెంతెకొస్తు అనే మాటని వారముల పండుగ అని కూడా అంటారు. దీన్ని హార్వెస్ట్ ఫెస్టివల్ అని కూడా అంటారు, కోతకాలం పండుగ. ఈ పెంతెకొస్తు అనేది పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండం 34వ అధ్యాయము 23వ వచనంలో మనకు కనపడుతుంది. అలాగే 23వ అధ్యాయము 16వ వచనంలో కూడా దీన్ని గురించి వివరించాడు. ఇంకా స్పష్టంగా మనం తెలుసుకోవాలి అంటే లేవియాకాండం 23వ అధ్యాయము 15 నుంచి 21వ వచన భాగంలో ఈ పెంతెకొస్తు పండుగను ఆచరించమని దేవుడు యూదులకు సెలవించినట్లుగా మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ పెంతెకొస్తు ఆదివారము ఎందుకు జరిపించబడుతుంది, ఎందుకు చేసుకోమన్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పాత నిబంధన గ్రంథంలో దీనికి వారముల పండుగ అని పేరుంది. వారముల పండుగ అని ఎందుకన్నాడు, ఎప్పుడు తర్వాత చేసుకోవాలి ఈ పండుగను అంటే పస్కా పండుగను జరిగించుకున్న 50 రోజుల తర్వాత ఈ పండుగను జరిగించుకోవాలి. ఇప్పుడు పస్కా పండుగ అనగా బలి ఇచ్చేటువంటి పండుగ కదా. పాప పరిహారార్థమైనటువంటి బలులను అర్పించిన తర్వాత 50 రోజులకు చేసుకునే పండుగ పెంతెకొస్తు పండుగ. అయితే ఎక్కి వెళ్ళాడు. వెళ్ళిపోతూ శిష్యులకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఏంటా వాగ్దానాన్ని అంటే, మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తానన్న తండ్రి దగ్గర వేడుకుంటూ పంపిస్తానని వాగ్దానం చేశాడు. అయితే ఈ పెంతెకొస్తుకు వాగ్దానాన్ని వాళ్ళు పొందుకున్నారు. ఎప్పుడు పొందుకున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణుడై 40వ దినమున పరలోకమునకు ఎక్కిన తర్వాత 50 రోజులకు సుమారు కరెక్ట్గా 50వ రోజున పరిశుద్ధాత్మను శిష్యులందరూ కూడా పొందుకొని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ పెంతెకొస్తు దినానికి సంబంధించిన చరిత్ర అంతా కూడా అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము మొదటి 14-11 వచనాల్లో మనకు స్పష్టంగా కనపడుతుంది.